ఇక్కడ మాట్లాడే నాగలి దాంట్లో వచ్చేసి క్రింది పేరాను చదవండి, ఖాళీలను పూరించండి. ఒక పండుగ రోజు ఆశ్రమంలో సేవ చేస్తున్నటువంటి ఒక ముసలమ్మ హాలుకు ఎదురుగా ఉన్నటువంటి నేల మీద ముగ్గులు వేస్తూ ఉందన్నమాట. అది రమణ మహర్షి గారు వచ్చేసి కంటపడింది. పాటి అని పిలిచేవారు అనమాట. తమిళనాడులో వచ్చేసి అని భగవాన్ పిలవగా ఎంతో సంతోషంగా భగవాన్ వచ్చేసి దగ్గరకు వచ్చింది ఆమె. ఇదిగో అవ్వ, కష్టపడి ముగ్గులు పెడుతున్నావు కానీ అది బియ్యపిండేనా అన్నారు. అప్పుడు ఆ అవ్వ వచ్చేసి భగవాన్ కాదు, రాతి ముగ్గే అని అందనమాట అవ్వ. అయ్యో, చీమలకైనా ఉపయోగం ఉండదే, ముగ్గులు పెట్టడం అంటే చీమలకు ఆహారం వేయడం అన్నమాట. ఆ ధర్మము విడిచిపెట్టి అచ్చంగా రాతి ముగ్గే పెడితే చీమలు ఆ పక్కకే రావు, ఒకవేళ వచ్చినా ఆ ఘాటుకు చచ్చిపోతాయి కూడా. ఎందుకది అని కొంచెమైనా బియ్యపిండి చేర్చుకోండి అని సెలవిచ్చారు భగవాన్. ఆ మాటలు విన్నవారు ఒకరందరూ అందుకొని ధనుర్మాసంలో ముగ్గులు అధికంగా పెట్టడము చీమలకు ఆహారం వేయడము కోసమేనా అన్నారు. కాకపోతే మరేమి, కొత్త ధాన్యం వచ్చిన సంబరంతో రంగవల్లులు తీర్చి చీమలకు ఆహారం వేస్తారన్నమాట. పెద్దలు నిర్ణయించినటువంటి ఆచారాలన్నీ జీవకారుణ్యంతో కూడినవే. ఇప్పుడివి పాటించేది ఎవరు? అలంకారానికి ఏదో చేస్తారంతే అన్నారు భగవాన్ అన్నారనమాట. పై పేర ఆధారంగా క్రింది ఖాళీలను పూరించండి. జీవకారుణ్యము అంటే ఏమిటి? జీవకారుణ్యము అంటే జీవుల పట్ల దయాకరణ కలిగి ఉండడము. ముగ్గులు పెట్టడంలో అంతరార్థం ఏమిటి? చీమలు వంటి చిన్న జీవులకు ఆహారం వేయడము. పూర్వ ఆచారాలను పాటించాలి, ఎందుకంటే అవన్నీ జీవకారుణ్యంతో కూడినవి. పై పేరాలో శీర్షిక ముగ్గుల వెనక అంతరార్థం ఏమిటి? జీవకారుణ్యము. పై పేరాలోని 5 ముఖ్య పదాలు ఏమిటి? వచ్చేసి భగవాను, బియ్యపిండి, జీవకారుణ్యము, రంగవల్లులు, ఆచారాలు. ఇవి ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదాలు.